చిక్కినవు మనిషి నీ గతి ఏమవునో ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి నీ గతి ఏమవునో ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు యేసు నిన్ను పిలచుచున్నాడు కులం నాది మతం నాదని
దేవుడే లేడు నీకే దేవుడని నీ యవ్వన మట్టి ఎన్నటికైనా నీ యవ్వన ఎన్నటికైనా మట్టి గమనించు ఆలోచించుమా ఆశల వలయములు సంస్కృతులు చిక్కినవు నీవకేమవునో హల్లెలూయా హల్లెలూయా నీకే కష్టం వచ్చినటువంటి బాధ దేవుడి వల్ల కష్టంలో బాధలు శ్రమలు కలిగించగలిగిన తనలో ఉన్నారు. ఈరోజు దేవుడు తప్పనిసరిగా అధికారులు తెలిసిన తనలో ఉన్నారు. ఓ కుమారుడా, ఇదిగో నీ హృదయంలో ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఆటంకం, ఏ ఆలోచన, ఏదైతే ఉందో సమస్యలు కూడా దేవుడు పాదాలు చెప్పించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీళ్ళ ద్వారా కానీ మాటల ద్వారా కానీ మనం పాపలు చేసినట్లయితే మన హృదయంలో ఉన్న పాపలు మన కన్నీటి ద్వారా మన దుఃఖాల ద్వారా దేవుడు తప్పనిసరిగా దేవుడి ఆరాధన అతను కూడా చేయబడి ఆలోచన మన పాపల గురించి పెడతాం. దేవుడు మన జీవితంలోకి వచ్చినట్లయితే కార్యములు చూస్తారు, చూస్తామంటున్నారు. గొప్ప దేవుడు మన యేసయ్య, శక్తిమంతుడు మన యేసయ్య. ఆ దినములో దానియేలు దానియేలు వలె ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాము, ఆరాధన చేసుకుంటాము. ఆరాధన చేసుకుందామండి. అందరూ మనం చేసిన పాపలు, మనం చేసిన తప్పిదములు అన్ని కూడా అందరూ కూడా చెప్పండి కూడా దేవుని ఆరాధన.
ఆరాధించేదా 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 వరకు భక్తిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు తండ్రి ఇక్షలతో మాట్లాడుకోండి ఏ కష్టమో ఏ శ్రమ ఏ తండ్రి
అవును ప్రభుత్వం ప్రార్థించగల తండ్రి, నేను సేవించగల ప్రభుగా, ఇదిగో నీవే గొప్ప దేవుడు తండ్రి, నీవే శక్తిమంతుడవు నాయన. ఇదిగో ఈ క్షణము తండ్రి కూడా ప్రతి బిడ్డతో మాట్లాడి ప్రభువునికి స్తోత్రాలు నాయన. ఇదిగో బిడ్డలు ఎంతో దుఃఖంతో ఉన్నారు తండ్రి, ఇదిగో సమస్యలు కాదు తండ్రి ప్రభువా, ఆర్థిక సమస్యలతో కాదు తండ్రి ప్రభువా, కుటుంబ సమస్యలతో కాదు తండ్రి ప్రభువా, ఇదిగో చూడండి నాయన, గొప్ప దేవుడవు నీవు తండ్రి. ఇదిగో తల్లి విడిచిన తండ్రి విడిచిన ఇదిగో తండ్రి ప్రభువా, నేను భూమిపై రాకముందు పెట్టదే నా సమస్తం దేవుడు ఏమిచ్చి నేను నాకు తీర్చాలి ప్రభువా. నీ చేతులు చెక్కున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎంతో ఘోరమైన శివ ప్రాణుడు తండ్రి ప్రభువా, నీ భుజములపై నన్ను వేలాడడానికి తెలిసిన దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడవు నీవు తండ్రి, కొనాట కొట్టి ఉన్నారు తండ్రి, కేవలం నా పాపం నిమిత్తమే తండ్రి ప్రభువా, నీ ముఖంపై మూసారు ప్రభువా, కేవలం నా పాపం కోసమే కదా నాయన. దేవుడవు తండ్రి, కేవలం మూడు మేకుల ద్వారా ప్రభువా దేవానికి స్తోత్రాలు. కేవలం మూడు మేకుల ద్వారా ప్రభువా ఏమిచ్చి నీ రుణము తీర్చాలి ఆయన, ఏమిచ్చి నీ రుణము తీర్చాలి ప్రభు. ఈ క్షణము నేను దయచేసి కూర్చున్నా ఒక 5 నిమిషాలు ఎక్కువ మిమ్మల్ని విశ్లేషించను కానీ దేవుని యొక్క పరిశుద్ధ మాటలు ఈ రోజు దేవుడు మనతో ఏదైతే మాట్లాడుకొచ్చున్నాడో ఆ యొక్క మాటలు గుర్తు ఎదురు చూద్దాం. 120వ కీర్తనలోను చక్కటి మాట ఉంటుంది, ఆ మాట మనం నమలు వేసుకుందాం. 120వ కీర్తన మొదలు వచ్చిన ఒక మాట అంటే దేవుడు ఇక్కడ చాలా భక్తుల ద్వారా దేవుడు బయటపరుస్తున్నాడు. యాత్రా కీర్తిగాడు అన్నాడు, నా శ్రమంలో నేను యెహోవాకు మొరపెడుతుని ఆయనకు ఉత్తరం ఇచ్చి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ నీ స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి వాక్యంలోకి నీ బిడ్డలు విని అయ్యా తండ్రి ఆ ప్రకారంగా జీవించే బాధ్యత, ఆ ప్రకారం తండ్రి నీ దేవునిపై కుమరించి కాక పరిశుద్ధాత్మ ద్వారా మాతో బిడ్డలతో మాట్లాడమని మాకు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వాళ్ళ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఇక్కడ యాత్ర కీర్తనలు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితే ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, చాలా జాగ్రత్తగా అప్పగిస్తున్నాం. మనందరూ ఏం పని చేస్తున్నాం, ఒక తోటలో నువ్వు అర్పించేస్తున్నాం. మీకు ఏదైనా అర్థం ఇచ్చిందంటే ఎవరు అడుగుతారు? యజమాని దగ్గరికి వెళ్తారు, అడుగుతారు. మీకు ఏదైనా ఎక్స్ట్రా జీతం కావాలనుకోండి ఈ నెల ఇవ్వని అడుగుతారు. అవునా కదా? ఎందుకంటే మీకు పని వారు దాసు వైపు ఏం చేస్తారంటే కనుక
కదులెత్తుడు, అడుగుతాడు. కానీ దేవుడు ఇక్కడ లేఖనాలు చదువుతాడు, ఆయన యాత్రకి ఎత్తుడు. నేను మనుషులు అడగలేదు కానీ సచివుడైన దేవుని అడిగాను, నాకు సహాయం చేశాడు అంటారు. నాకు సహాయం చేశాడు. ఒకవేళ మీరు మీ యజమాని అడిగినా తరగలేదేమో కానీ అది దేవుడు చూడండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడంట. ఏ విషయంలో అయినా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఒకవేళ అనారోగ్యం కావాలనుకో, దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నాకు అనారోగ్యం కాలేదు, నన్ను స్వస్థపరచుకుని కనుక దేవుడు ఆ యొక్క చదువుకున్న ఒకసారి 30 కీర్తన 2వ వచనం చదువుకున్న ఒకసారి 30 కీర్తన 2వ వచనం 30 కీర్తన 2వ వచనం చదువుకున్న సరే. యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా ఏం చేశాడంట? ఈ యొక్క దావీదు మహారాజు తన యొక్క జీవితంలో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, దానికి అనారోగ్యమైన శ్రమ ఏంటంటే అనారోగ్యమైన శ్రమ వచ్చినప్పుడు దేవుడిని అడిగినప్పుడు అంతా దేవుడు స్వస్థపరిచాడని మనందరికి సరిస్తాడు. స్వస్థపరచు అని అన్నాడా? స్వస్థపరచదు అంటే స్వస్థపరిచితమే అని తన యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. తన స్వస్థత పెట్టుకున్న తర్వాత నువ్వు నాకు స్వస్థపరిచితివి. వచ్చే నా దేవా, చాలా చదివిన మాటలు, నేను నీకు ప్రార్థన చేయగా స్వస్థపరిచినగా ఆయన యొక్క అనారోగ్యం పోయి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచాడు అని అంటాడు. హల్లెలూయా, స్వస్థపరిచాడు అన్నాడు. అనగా నీకు శ్రమ అనారోగ్య శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినట్లయితే కనుక మంచి ఆరోగ్యం గాలిని ఆశ్రయించినట్లు నీకు కూడా ఇస్తాకి దేవుడు ఆయన సిద్ధపడ్డాడు. దేవుడు కానీ నేను ఒకే ఉన్నాడు. తన బిడ్డలు కాపాడుతూ ఆయన నేను వలె మనందరికీ తోడుగానని ఈ రోజు చదివిస్తున్నాడు. ఏంటంటే శ్రమంలో నేను మొదలుపెట్టిన నాకు ఏంటంటే ఆ యొక్క ఆరోగ్యం తీర్చి ఏమి చేయాలంటే మంచి ఆరోగ్యం. ఎవరి మంచి ఆరోగ్యం నాకు తెలిసినప్పుడేమో ఆ డాక్టర్ కూడా ఒక తల్లి గర్భంలో పుట్టింది. ఆ డాక్టర్ కూడా దేవుడి చేత నిరూపింపబడింది. ఆ డాక్టర్ కూడా మనలాగే ఉన్నది కానీ ఇష్టం లేదు. ఆరోగ్యం దేవుడి నుంచి వస్తుంది. అందుకంటే దేవుడు మనుషులు నమ్ముడు ఆశ్రయించడా నేను మనుషులు సమస్య కట్టిన వాళ్ళని దేవుడి మీద మరి ఆడుకున్నట్లయితే కనుక ఆయన ఏం చేసిన ఆయనకి అసాధ్యమంటే లేదు. ఆయనకి అసాధ్యమంటే అనారోగ్యమైన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంట? దేవుని అడగాలి. సపోజ్ మీకు మార్చుతాను కృషి ఏముందో చూపించాలి నుంచోండి అంటే సాక్షి మీకు ఏదో చూపిస్తాను. ప్రభు పేరు చలపతి గారు. ఏ పేరు మీ పేరు? చలపతి గారు. సిగ్గుపడకండి, దేవుడు తీసుకోవాలి సిగ్గుపడుకుంటూ ఈయనకి గత రోజుల నుంచి ఏంటంటే కనుక కారిపోయింది. ప్రార్థన చేయగా నేనే చేయలేదు కానీ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. మీకు తెలుసు హల్లెలూయా తప్పుడు వల్ల దేవుడే తప్పుడు వల్ల కట్టాడు. దేవుడు తప్పు కార్యం చేశాడు. నిజంగా తన యొక్క గాయనకు కలిసిపోయి వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు ఆయన పిల్లవాడరా కదా? మీరు అంతకుముందు పిల్లవాడరా? తగ్గిందా? పిల్లలు వాడిగా తగ్గలేదు కానీ నిజమైన దేవుని ఆశించినప్పుడే ఆయనకి స్వస్థత కలిగింది. దేవుడు స్వస్థపరచువాడు. చూసారా? ఆపరేషన్ చేస్తే కానీ పిల్లలు వాడ కానీ తగ్గింది. ఒక ప్రార్థన ఏం చేసింది తెలుసా? దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుంచి దిగి వచ్చి మనందరూ కూడా నూరుతాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను పొందిన తప్పుగా చెప్పే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన ఆయన నెల నుంచి భరించాడు. ఇదిగో తెలుసా నువ్వు శ్రమ పడకూడదు. ఈరోజు ఏం చేయాలి తెలుసా? నీకున్న సమస్య అనారోగ్య సమస్యని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొదలుపెట్టినట్టు కనుక దేవుడు ఏమి ఇస్తాడు తెలుసా? ఈ అనారోగ్యమైన సమస్య కలిగించి మంచి ఆరోగ్యం ఇస్తాడని దేవుడి రోజు తిరుపతి సాక్ష్యం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆడుకునేవాడు, ప్రార్థనకి ఇచ్చేవాడు. ఇంకా శ్రమలో ఏం చేస్తాం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదవండి సరే. ప్రకటన 2వ అధ్యాయంలో చాలా చక్కని మాట ఉన్నది. ప్రకటన గ్రంథం చేయండి. 2వ అధ్యాయము 9వ వచనం మాట చదువుకుందాం.
నీ శ్రమను దరిద్రతను నేను అడుగుతున్నాను. నీ శ్రమను నీ దారిద్ర్యంలో నేను అడుగుతున్నావు. నేను మాట్లాడుతాను. ఈ రోజు మన అందరం కూడా ధనవంతులు కాదు. ధనవంతులు మనం ఎందుకంటే సంపాదించడం కోసం వచ్చాం. అయితే దేవుడి దగ్గరికి నీ శ్రమ చెప్పుకున్నట్లయితే కనుక ఆయన అంటాడు, అయ్యా వచ్చే కొత్త దగ్గరికి నీ శ్రమ నాకు తెలుసు, నీ శ్రమ నేను ఎడుతున్నావు. నీ కుటుంబం లక్ష్యపట్లేదేమో, ఒకవేళ నీ కోసం నీ తండ్రి నీ కొరకు ఆస్తి సమకూర్చుకోవచ్చు, కానీ దేవుడు అంటాడు నీ శ్రమ ఎవరు తెలిసినప్పుడు ఎప్పుడు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మొదలుపెట్టినప్పుడు యాత్ర కీర్తన ఏమంటాడు, ఇదిగో నా శ్రమలో నేను ఆయన ఏంటంటే ఆలోచించేదంట. ఈరోజు నిజంగా నీ దారి దేవుడు ఆశించినట్లుగా దేవుడు అన్నాడు. చాలా చక్కగా మాట్లాడతాడు. ఇదిగో నిజమ నీ దారిద్ర్యం నాకు తెలుసు. అయినప్పుడు ఏమంటాడు ఆయన అక్కడ చెప్పండి ఏమంటే చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయనను నువ్వు ధర్మవంతుడే, నువ్వు అనుకున్నావు నీకు ఆస్తి వస్తులేదని దేవుడు ఈ రోజు అంటాడు. నిజంగా నీ దారిద్ర్యం పోయింది కనుక ఆయన నీ అందరికీ వచ్చి నువ్వు కూడా ప్రార్థిస్తున్నాడు కనుక నీవు ధనవంతుడు అవుతావంట. ఆయనలో నువ్వు ధనవంతుడు అన్నావు. ఆయనలో ధనవంతుడు దేవుడిస్తే ఎవడో అప్పుడు అనుకున్నారేమో, దేవుడిపై జాగ్రత్త. తల్లి గర్భంలో పెట్టినవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, నీ దానికి పంపించాడు ఆయనే, నేను మార్చుకోడు ఆయనే. నమ్మకలేదా? రెండు కీర్తనలు కీర్తన గ్రంథం రెండో కీర్తన రెండో కీర్తన నీకు శ్వాసముగా ఈ నా మాటలు కాదు కానీ నిజ దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు చెప్తాడు, ఈ భూమి నాదే, ఈ భూమి నాది దేవుడు అడగలేదు. నీ సమస్యలంటే దేవుడు ఆశ్రయిస్తున్న నీకు కానీ నీ తల్లి కానీ నీ భార్య కానీ అనుకుందని కనుగొనదు. అలాగే నీ కష్టపోవాలంటే దేవుడికి నీ శ్రమలో నీ మొదలుపెట్టినట్టే కదా దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని ఆయన సీఎంఐతే దేవుడికి తన యొక్క పరిశుద్ధ లోపలికి వచ్చి నీ కష్టం కనిపిస్తున్న హల్లెలూయా హల్లెలూయా. నిజంగా చేతులు పట్టి దేవుడు సిద్ధంగా హల్లెలూయా. దయచేసి అప్పుడు హల్లెలూయా. ఈ రోజు నీ శ్రమ కలిగిస్తాడే తన ప్రభావంతో ఈ రోజు దేశంలోకి దేవుడికి వచ్చాడు. నిజంగా నీ శ్రమ నీకు దారిద్ర్యం పోవాలనుకుంటున్నాను. ఈ భూమి నాదే, ఈ భూమి నాదే. ఈ యొక్క నీ భూమి దగ్గర శక్తి కలిగిస్తాను. భూమి వరకు శక్తి కలిగిస్తాను. నేను నమ్మట్లేదు కదా. భూమి ఎవరితో చూద్దాం ఒకసారి. లేని ఎక్కడ 23 చదువుకుందాం. లేని కాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. భూమి తర్వాత భూమి ఏమంటే ఇప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ 2 వర్షం కలిగి భూమి నాదే. భూమి ఆయన భూమి ఆయన మాత్రం భూమి కలిగిన భూమి అవుతప్పుడు ఆయన బట్టి ఆయన భూమి శక్తిగా భూమి నాదే అన్నాడు. భూమి నుంచి చనిపోయిన మనము ఏదైనా విసర్జించబట్టగలరా? విసర్జించట్టు ఈ శరీరం కోసం. ఎందుకంటే భూమిలో ఉన్న మనం కానీ ప్రతి వస్తువు దేవుని యొక్క సత్తు. ఇంకా మాట చదువుతాం మీకు అక్క 2వ వచ్చిన మాట చదువుతాం సార్. అది కూడా చూడండి. మీకు ఈ కష్టంలో నేను ఈ రోజు నిజంగా తీర్చుకుంటున్నాడు. నీ శ్రమ ఈ రోజు తొలగించగా సిద్ధమన్నాడు. ఆయన అన్నాడు నేను శ్రేష్టపరుస్తాను, నేను దైవం కలిగించి నన్ను ఓంతరికి మరుస్తానని చెప్పేసి ఆయన చెబుతాడు. తల్లి గర్భం ఏ తెచ్చిన నీళ్ళు ఈ రోజు నిజంగా ఏ సంధించాలన్నా నీ యొక్క స్థితి మార్చాలన్నా నేను ధనవంతుడికి నిలబెట్టాను. కానీ దేవుడు మాట్లాడుతున్నా పరిశుద్ధ మాట ఈ రోజు మాట్లాడుకోవచ్చు. చదవండి అక్కయ్య 2వ అధ్యాయం 8వ వచనం. అక్కయ్య 2:8 వెండి నాదే బంగారు ఆయన చూడప్పుడు దేవుడు చెల్లిస్తాడంట. ఇదే మాట వెండి నాది బంగారు నాది. నేనంటే చూడండి బంగారు ఎక్కడి నుంచి వస్తుంది? బంగారు ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. కొన్ని మాటలు నువ్వు చేస్తాడు 2 నిమిషాలు. మీకు తెలియని విషయాలు దేవుడు ఈ రోజు నేను పోతాడు. బంగారు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బంగారం వెనుక వెండి వెనుక భూమిలో ఉంటుంది. భూమి ఎక్కాడు
మన యొక్క ప్రజలు పెట్టారా, మన తల్లిదండ్రులు పెట్టారా, మనం వచ్చామా? పెట్టినవాడు దేవుడు. కాబట్టి ఈ భూమి ఐశ్వర్యతను కనుక ఈ రోజు అన్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ దాంట్లో నాకు తెలుసు, అయినప్పటికీ నువ్వు నాయకుడు వచ్చిన నేను బలవంతం నేను మార్చాలని చెప్పి దేవుడు చదివిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ తొలగిస్తాకి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రోజు నిజంగా నువ్వు ఆ యాత్రకి ప్రార్థన చేసిన రీతిగా నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేసినట్లయితే కనుక నీ స్థితి మారుస్తాను. ఆరోగ్య సమస్యలు సరే, ధన సమస్యలు సరే, అప్పుల బాధలను సరే, ప్రతిది కూడా నువ్వు పనిచేసి చూడని యజమానిని ఆర్పించుకోని కానీ యజమానిని ఆశ్రయించిన దేవుడు ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మోకరిందా ఒకడు నిమిషాలు అడుగుతాం, ప్రభా నిజంగా నువ్వు ఈ శ్రమన్నట్లేదు కనుక ఈ చేతి పైకెత్తు, ఈ శ్రమ ఉన్నట్లయితే కనుక పైకెత్తు. ఈ శ్రమలో ఉన్న నాకు సహాయం కావాలి ప్రభా, నాకు సహాయం చేసే దేవుడు పరిశుద్ధ లేఖనాలు చదివించాడు. దేవుడు పరిశుద్ధ లేఖనాలు చదివించాడు. ఆయన తన యొక్క చదివించే లేఖనాలు చదివించాడు. ఈ శ్రమ నాకు తెలుసు, ఈ శ్రమతో నాకు తెలుసు. అనారోగ్య సమస్యలు ఎదుగుకొచ్చాడు. నేను ఏం చేశానో తెలుసా, తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ యొక్క అనారోగ్యమైన సమస్య తొలగించాడు. ఈ రోజు మన మధ్య సాక్షిగా ఆయన చలపతి రాజు కూడా ఆయన తన యొక్క అనారోగ్య స్థితిలో వచ్చి దేవుడు తన యొక్క ఆరోగ్యం తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రోజు నిజంగా నాకున్న శ్రమ ప్రభావ, నాకున్న శ్రమ తొలగించడానికి నాకున్న దాంట్లో తొలగించడానికి శ్రమ తొలగిస్తాడు. నేను ఐశ్వర్యం మార్చాడు, నేను దాంట్లో మార్చాడు. ఆ భూమి ఆయనంట, ఆయన వెండి ఆయనంట, బంగారం ఆయనంట. ఆయన సమస్య దేవుడు నిజంగా వాళ్ళ చదువుతున్నాడు. ఆయన నిజమైన దేవుడు. ఒక తండ్రి తన కుమారుడు ఆయన మన కొరకే ఆశించడం వచ్చాడు. ఆయన ఈ రోజు నిజంగా నమ్మినట్లు చేతులు పైకి ప్రభా, ఒక దాసుడు యజమాని పంపిస్తాడు, నేను నీ వైపు కొరలెత్తి చేతి చేస్తాను ప్రభా, నాశనం దేవి చెయ్య, నేను మహిళని దానితో నేను ఆయన ప్రియులు జీవించేవాడు. దేవుడు ఈ రోజు నిజంగా మాట్లాడుతాడు. దేవుడు నిజంగా ఈ రోజు నీతో మాట్లాడుతాడు. ఈ రోజు నీకున్న శ్రమ ఆయన అనిపిస్తున్నాడు. నువ్వు అనుకున్నావా నాకెవరు లేరు అనుకున్నావా, దేవుడు వచ్చాడు. ఈ రోజు దేవుడు ఆయన పరిశుద్ధ సమూహాన్ని వచ్చాడు. ఆర్థిక దీవులు అన్నాడు, ఆ దీవునికి ఇచ్చిన కదా కష్టం తగ్గించాలని, నీకున్న కష్టం నీ నుంచి తొలగించాలని, నేను దీవించాలని, పవిత్రం శక్తిగా నీకే ఇవ్వాలని, భూముల వెండి బంగారం నీకు ఇవ్వాలని ప్రభు ప్రభు వేసుకున్నాడు. తలంచుకున్నా చెప్పండి ప్రభా, చెప్పండి ప్రభా, చెప్పండి చెప్పండి ప్రభా, ప్రభా ఈ శ్రమలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, అనేక వేళల్లో దయచేసి నిజంగా నీకు దేవుడు అర్థం ఆయన నీ ఎదుట ప్రకాశంగా వచ్చాడు. ఇక్కడ సంతోషం లేదు, సమాధానం లేదు, కుటుంబం తీర్చేయాలి, కష్టం తొలగించేయాలి, నా బాధలు తొలగించేయాలి, నా అక్కలు తీర్చేయాలి, నా పిల్లలు తీర్చేయాలి, నా ఆరోగ్య సమస్యలు తీర్చేయాలి, నా కుటుంబ సమస్యలు తగ్గించేయాలి. ఒక్క నిమిషం ఆర్పాటిగా చేయడము ఇప్పుడు కళ్ళ మూసుకున్నాడు. దేవుని దేవుడు ప్రతిష్టపడుతున్నాడు, దేవుని జీవించబడుతున్నాడు, దేవుని ఆశించబడుతున్నాడు. ప్రధానికి వందాన్ని స్తోత్రం అయ్యా. ఎవరైతే తనకి సంబంధించి ప్రతి ఒక్క సమస్య, అనారోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రతి
దీవించి ఆశించి సంతోషం సమాధానం చేసి మరొక గుడిలో అనేక మంది సాక్షిగా ప్రార్థించి హల్లెలూయా. మనం ప్రార్థించిన పరలోకంలో తండ్రి నేను ఆపరేషన్ కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చెప్పు పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి మన తండ్రి యొక్క ప్రేమలో మన యేసుక్రీస్తు యొక్క కృపలో అందుకు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును.